హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు కనుక 15,000 లోపు ఒక మంచి బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ రోజు మన వీడియోలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 15,000 గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క మొబైల్ అనేది మీకు అయితే కంపల్సరీ వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది. ఇందులో మీరు ఏది తీసుకున్నా కూడా మీరైతే అసలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. మీరు పెట్టిన పైసలకి అయితే అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z9X. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక LCD డిస్ప్లే అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 6 Gen 1 తో వస్తుంది. LPDDR4X ఉంటుంది. UFS 2.2 తో వస్తుంది. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. సో 8MP మనకైతే సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అంతేకాకుండా 6000 mAh బ్యాటరీతో ఉంటుంది. 44 ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే మొబైల్ తోటి ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా Android 14 మీద మనకైతే రన్ అవుతుంది. సో ఫన్ టచ్ వాయిస్ Android 14 మీద ఇది బేస్ అయితే వస్తుంది. సో 2 years దాకా వాయిస్ అప్డేట్ ఇస్తారు. 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇస్తారు. సో రీసెంట్ గా లాంచ్ అయిన మొబైల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇందులో వాడిన ప్రాసెసర్. సో మనకైతే ఏదైతే మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఉందో ఇదైతే మనకు స్టేబుల్ పర్ఫార్మెన్స్ అనేది మనకైతే ఈ మొబైల్ ఇస్తుంది. అంతేకాకుండా iQOO బ్రాండ్ నుంచి వచ్చినందుకు వీళ్ళైతే మనకు గేమ్ లో ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఈ మొబైల్ ద్వారా మీకైతే యాడ్ చేస్తారు. సో మీకైతే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ మొబైల్ మీరు అనుకున్నట్లయితే. సో బేసిక్ మన 4GB ప్లస్ 128GB బేసిక్ గా మీకైతే 13,000 రూపాయలు ఉంటుంది. సో 1,000 రూపీస్ మీరు బ్యాంక్ ఆఫర్స్ కలుపుకున్నట్లయితే 12,000 రూపాయలకు మీకైతే ఈ మొబైల్ అనేది కొనుక్కోవచ్చు మీరు. సో సెకండ్ మొబైల్ వచ్చేసి Samsung Galaxy M34 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే సో అయితే మనకు 6.5 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లే అనేది మనకైతే 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. Exynos 1280 వస్తుంది. అంతేకాకుండా LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 ఉంటుంది. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. సో మనకైతే 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ వస్తుంది. అంతేకాకుండా 25W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో Android 14 మీద రన్ అవుతుంది. సో 1UI 6.1 తో వస్తుంది. అంతేకాకుండా 4 years దాకా వీలైతే మీకు వాయిస్ అప్డేట్ ఇస్తారు. సో 5 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వీలైతే ఇస్తారు. సో Exynos 1280 అంటే ఒక చెత్త ప్రాసెసర్ మీరైతే అనుకోవచ్చు. బట్ మీరైతే అసలు అలా అనుకోకండి. ఈ ప్రాసెసర్ అనేది మీకైతే చాలా బాగుంటుంది. చాలా స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ మీకు లాంచ్ అయినప్పుడు దాదాపు 22,000 మీకు అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడైతే మనకు అండర్ బడ్జెట్ లో మనకైతే ఈ మొబైల్ వస్తుంది. అది కూడా సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ నేనైతే ఈ మొబైల్ రికమెండ్ చేస్తాను. 6+128GB మనకైతే 13,000 రూపాయలకు మీరైతే కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Motorola G64 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.5 ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మనకైతే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో ప్రాసెసర్ వచ్చేసి మనకైతే MediaTek Dimensity 7025 తో వస్తుంది. అంతేకాకుండా LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 తో మనకైతే వస్తుంది. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 33W ఫాస్ట్ ఛార్జర్ కూడా బాక్స్ లో మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో Android 14 మీద మనకైతే రన్ అవుతుంది. అంతేకాకుండా 1 year దాకా వాయిస్ అప్డేట్ ఇస్తారు. 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇస్తారు. సో ఇందులో కూడా మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకు ప్రాసెసర్. సో ప్రాసెసర్ వచ్చేసి మనకైతే MediaTek Dimensity 7025 కాబట్టి మనకైతే ప్రాసెసర్ పరంగా మనకైతే చాలా బాగుంటుంది. సో ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ మనైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మెయిన్ డిస్ప్లే కూడా దీని కలర్స్ అనేవి చాలా బ్రైట్ ఉంటాయి. 8+128GB మనకైతే 15,000 రూపాయలకు ఉంటుంది. అంతేకాకుండా 12+250GB మనకైతే 17,000 రూపాయలకు మీరైతే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. సో ఇంకొక మొబైల్ వచ్చేసి Samsung Galaxy F15. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.5 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా MediaTek Dimensity 6100+ తో వస్తుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 ఉంటుంది. అంతేకాకుండా 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. Android 14 మీద మనకి ఇది రన్ అవుతుంది. సో 4 years దాకా వీళ్ళతో OS అప్డేట్ ఇస్తారు. 5 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వీలైతే ఇస్తారు. సో 4+128GB మనకైతే బేసిక్ గా 13,000 రూపాయలు ఉంటుంది. బట్ 1,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ తీసేట్లయితే మీకైతే 12,000 రూపాయలకు ఈ మొబైల్ మీరైతే కొనుక్కోవచ్చు. సో ఇంకొక మొబైల్ వచ్చేసి Tecno Pova 5 Pro. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. సో MediaTek Dimensity 6080 వస్తుంది. LPDDR4X ర్యామ్ తో ఉంటుంది. అంతేకాకుండా 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. Android 13 మీద మనకి బేస్ రన్ అవుతుంది. 1 year దాకా వీళ్ళతో OS అప్డేట్ ఇస్తారు. అంతేకాకుండా 2 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వీళ్ళైతే ఇస్తారు. సో రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ ఈ మొబైల్ కూడా మనకైతే చాలా వరకు పాపులర్ అయింది. ఎందుకంటే నథింగ్ మొబైల్ లెక్క ఈ మొబైల్ కూడా మనకైతే చెక్కన లైట్ సెట్ మెరుగుతాయి. సో ఒక యూనిక్ లుక్, ట్రాన్స్పరెంట్ లుక్ మనకైతే మొబైల్ ఉంటుంది. సో 8GB ప్లస్ 128GB మీకైతే రెగ్యులర్గా 15,000 రూపాయలు ఉంటుంది. బట్ 1500 కూపన్ ఆఫర్ తీసైతే మీకైతే 13,500 రూపాయలకు మీరైతే మొబైల్ కొనుక్కోవచ్చు. సో ఇంకొక మొబైల్ వచ్చేసి Poco X6 Neo 5G. 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 6080 ప్రాసెసర్ వస్తుంది. అంతేకాకుండా LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 తో మనకైతే వస్తుంది. సో మెయిన్ కెమెరా మనకైతే 180MP ఉంటుంది. అంతేకాకుండా 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. సో 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 33W ఫాస్ట్ ఛార్జ్ కూడా వీళ్ళైతే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా Android 13 మీద మనకైతే రన్ అవుతుంది. సో 2 years దాకా వాయిస్ అప్డేట్ ఇస్తారు. 4 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వీళ్ళైతే ఇస్తారు. సో పోకో నుంచి కూడా ఒక క్లీన్ మొబైల్, ఒక మంచి మొబైల్ కావాలంటే కంపల్సరీ తీసుకోవచ్చు. ఇందులో
మెయిన్ హైలైట్ ఏంటంటే దీనికి సంబంధించిన డిస్ప్లే అనేది మన దగ్గర చాలా యాక్యురేట్గా దీనికి సంబంధించిన కలర్స్ అనేది చాలా బ్రైట్గా ఉంటాయి. సో డిస్ప్లే మెయిన్ హైలైటెడ్ మనైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. 8GB ప్లస్ 128GB మీకైతే 15,000 రూపాయలు ఉంటుంది. సో 15,000 రూపాయలు కంపల్సరీ వాల్యూ ఫర్ మన మొబైల్ ఇదైతే అవుతుంది. సో ఫైనల్గా మనకైతే రియల్మీ బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి. అదైతే మనకు రియల్మీ నార్జో 75G అంతే కూడా రియల్మీ నార్జో 60X 5G. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రియల్మీ నార్జో 70 గురించి మాట్లాడుకున్నట్లయితే సో 6.67 ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో MediaTek Dimensity 7050 ప్రాసెసర్ వస్తుంది. సో LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 తో వస్తుంది. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. అంతే కూడా 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అంతే కూడా 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సో 114 మీద మనకైతే రన్ అవుతుంది. సో 2 years దాకా వాయిస్ అప్డేట్ ఇస్తారు. 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వీళ్ళైతే ఇస్తారు. సో బేసిక్గా 6 + 128GB మనకైతే 16,000 రూపాయలు ఉంటుంది. బట్ 1000 రూపాయలు మీరు కార్డ్ ఆఫర్ తీసేసినట్లయితే మీకైతే 15,000 రూపాయలకు మీరైతే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. సో అఫ్ కోర్స్ 15,000 రూపాయలు కూడా ఏదైతే కంపల్సరీ వాల్యూ ఫర్ మన మొబైల్ అవుతుంది కంపేర్ టు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మనం చెక్ చేసినట్లయితే. సో ఇంకోటి వచ్చేసి రియల్మీ నార్జో 60X. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.72 IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మనకైతే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 6100 తో వస్తుంది. అంతే అక్కడ LPDDR4X ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అంతే కాకుండా 113 మనకైతే రన్ అవుతుంది. సో 2 years దాకా వీలైతే ఓఎస్ అప్డేట్ ఇస్తారు. 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వీలైతే ఇస్తారు. సో బేసిక్గా 4GB ప్లస్ 128GB 12,000 రూపాయలకు మీరైతే కొనుక్కోవచ్చు. సో ఇంకొక మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి సో రియల్మీ నార్జో N65. సో దీని అయితే నేను రీసెంట్గా కొనుక్కున్నాను. నాకైతే కార్డ్ ఆఫర్స్ అవన్నీ కలుపుకొని సో బేసిక్గా అయితే 12,000 రూపాయలకు రిలీజ్ అయింది. బట్ 1000 రూపాయలు మనకైతే కూపన్ ఆఫర్ ఉంది. సో ఇంకొక డిస్కౌంట్ కలుపుకొని 10,500 రూపాయలకు మనకైతే ఈ మొబైల్ వచ్చింది. సో రియల్మీ నార్జో N65 ఇదైతే మనకు MediaTek Dimensity 6300 తో వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అనేది మనకైతే వాళ్ళు ఫస్ట్ టైం ఈ మొబైల్ అయితే మనకైతే యూజ్ చేశారు. అంతేకాకుండా 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. సో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో మనకైతే 5000 mAh బ్యాటరీ తోటి మనకైతే మొబైల్ వస్తుంది. సో నేను అనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే 3 days నుంచి ఇది వాడుతున్నా. సో నాకైతే ఎట్లాంటి ల్యాగ్ ఇష్యూస్ కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఏం లేవు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకైతే చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడండి అంతేకాకుండా ఇదైతే మనకు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ తోటి మనకైతే వస్తుంది. అంతేకాకుండా మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకైతే 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ జస్ట్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో 15 వాట్ అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు ఆఫర్స్ అనేది తీసేసినట్లయితే 10,500 రూపాయలకు మీకైతే వస్తుంది. సో మనకు 4GB ప్లస్ 128GB మొబైల్ అనేది. సో అంతేకాకుండా రెడ్మీ నోట్ 13 సిరీస్ కూడా చెప్పచ్చు. కానీ ఈ మధ్య వాటికి సంబంధించిన ప్రైస్ అనేది బాగా ఇంక్రీజ్ చేశారు. సో అందుకే ఈ వీడియోలో చెప్తలేను. సో ఇది మనకైతే 115,000 ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ అయితే. సో ఈ మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చింది, ఏ మొబైల్ మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో మీరు కంపల్సరీ కామెంట్ చేస్తే నాకే తెలుస్తుంది ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుందో అవ్వదా అని. అంతేకాకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ వేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.